ఆగస్ట్ 17, 2025 ప్రాతఃమురళి. మీ స్వమానం యొక్క గౌరవంలో ఉండండి మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎవర్ రెడీగా అవ్వండి. అన్ని వైపులా ఉన్న డబల్ సేవాదారి పిల్లలకు సదా ఏకాగ్రముగా స్వమానమనే సీట్పై సెట్ అయి ఉండే నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క మస్తక మనులకు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తీవ్ర పురుషార్థం యొక్క రుజువును ఇచ్చే నలువైపులా ఉన్న సుపుత్రులైన పిల్లలకు ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేసే నలువైపులా ఉన్న డబల్ లైట్ ఫరిస్తా పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: బాహ్యముఖతతో కూడిన చతురత నుండి ముక్తులుగా ఉండే బాబాకు ఇష్టమైన సత్యమైన వ్యాపారీ భవ. బాప్ దాదాకు ప్రాపంచికమైన బాహ్యముఖతతో కూడిన చతురత ఇష్టం లేదు. భగవంతుడు అమాయకులకు చెందినవాడు అని అంటారు. చతురుడైన ఆ తండ్రికి అమాయకులైన పిల్లలంటేనే ఇష్టము. పరమాత్ముని డైరెక్టరీలో అమాయకులైన పిల్లలే విశేషమైన విఐపీలు. ఎవరి వైపుకైతే ప్రపంచంలోని వారి దృష్టి వెళ్ళదో వారే బాబాతో వ్యాపారం చేసి పరమాత్ముని నయనాలలోని సితారలుగా అయిపోయారు. అమాయకులైన పిల్లలే నా బాబా అని హృదయపూర్వకంగా అంటారు. ఒక్క క్షణపు ఈ ఒక్క మాటతోనే లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారం చేసే సత్యమైన వ్యాపారస్తులుగా అయిపోయారు. స్లోగన్: సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే నోటి ద్వారా సదా మధురమైన మాటలనే మాట్లాడండి. సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే నోటి ద్వారా సదా మధురమైన మాటలనే మాట్లాడండి. అవ్యక్త ప్రేరణలు: సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎవరైతే సదా బాబా స్మృతిలో లవలీనులై ఉంటారో అనగా ఇమిడిపోయి ఉంటారో అటువంటి ఆత్మల నయనాలలో మరియు నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాటలో బాబా ఇమిడి ఉన్న కారణంగా వారి నుండి శక్తి స్వరూపానికి బదులుగా సర్వశక్తివంతుడు కనిపిస్తారు. ఏ విధంగా ఆది స్థాపన సమయంలో బ్రహ్మ రూపంలో సదా కృష్ణుడు కనిపించేవారో, సదా శ్రీకృష్ణుడు కనిపించేవారో అలా పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి. ఓం శాంతి.